హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి బ్లాగ్తో వచ్చేసానండి. అదే ఐకియా. సో ఫెస్టివల్ టైం కదండి, ఎక్కడికి వెళ్ళాలి అని మేము ఆలోచించినప్పుడు ఫ్యామిలీతో మాకు ఒక మంచి ఐడియా వచ్చింది, అదే ఐకియా. సో మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఐకియాకి రావాలి, ఒకసారి టూర్ చూడాలి ఏంటి లోపల అని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ వరల్డ్. సో అందుకని చెప్పి ఈరోజు మేము ఐకియాకి అయితే వచ్చేసాము. లోపల ఎట్లా ఉందో మనం చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో లేట్ చేయకుండా లోపల ఒకసారి లుక్ వేసేద్దాం. వచ్చేసి ఐకియా స్టార్టింగ్ ఎంట్రీ. కొంచెం జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా లైన్ అయితే ఫామ్ చేస్తారు. లైన్ త్రూ మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా లైన్ త్రూ అయితే వెళ్ళాలి. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎంట్రీ డోర్, ఇలా మిర్రర్గా అయితే ఉంటుంది. ఇలా మనమైతే లోపలికి వచ్చేసాం. ఇది వచ్చి లోపల ఫస్ట్ మనకు కనిపించే ప్లేస్. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా ఎస్కలేటర్ కనిపిస్తుంది కదా, సో ఆ ఎస్కలేటర్ త్రూ మనం పైకి వెళ్ళాలి. ఇలా కిందకి ఇంకో రూట్ ఉంది, కానీ ప్రజెంట్ దాన్ని అయితే క్లోజ్ చేసేసారు. సో మేమైతే ఇంకా మాకు పైకి వెళ్ళే ఆప్షన్ ఒకటే ఉంది, సో మేము పైకి వెళ్తున్నాము. పైకి రాగానే కంప్లీట్గా ఒక హౌస్ అట్మాస్ఫియర్ అయితే ఉందండి. ఇలా డైరెక్ట్గా మేము పైకి వెళ్ళిన వెంటనే ఒక హాల్లోకి ఎంటర్ అయితే ఎట్లా ఉంటుంది ఒక ఇంటికి వచ్చినప్పుడు అట్లా అయితే లుక్ అయితే ఉంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ పేపర్ టేపు, పెన్సిల్, రాసుకోవడానికి ఒక స్క్రిప్పింగ్ ప్యాడ్ అలా ఉన్నాయండి. మనకు కావాల్సినవి మనం దాని మీద రాసుకోవచ్చు. అట్లాగే మెజర్మెంట్స్ తీసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇలా మంచిగా ఒక హాల్ లాగా ఒక హౌస్లోకి ఎంటర్ అయితే ఎంత అందంగా ఉంటుంది అట్లాగా అయితే వీళ్ళు సెటప్ చేస్తారండి మొత్తం. ఎందుకంటే కొత్తగా ఎవరైనా హౌస్ తీసుకోవాలి, హౌస్ని కస్టమైజ్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఒక మంచి థాట్ క్రియేట్ చేయడానికి అయితే వీళ్ళు ముందే ప్రిపేర్ చేసి ఉంచేశారు. అలాగే ఎవరైనా హౌస్ని కొత్తగా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మనం అప్రోచ్ అవుతే వాళ్ళు మన ఇంటికి మన టేస్ట్కి తగ్గట్టుగానే ఇల్లంతా కస్టమైజ్ కూడా చేస్తారండి. నాకు ఐడియాస్ రావడం కోసం వీళ్ళు ఒకటని కాదండి, నియర్లీ అన్ని రకాల 1 BHK, 2 BHK, 3 BHK అని డిఫరెంట్గా అయితే మొత్తం ఫర్నిచర్ని ఇట్లా సెట్ చేశారండి. అట్లాగే ప్రతి వస్తువు మీద దాని ట్యాగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు కనిపించే ప్రతి వస్తువు సేలే, ప్రతి వస్తువు ఇలా ట్యాగ్తో అయితే వస్తుంది. అట్లాగే ఆ ట్యాగ్స్ మీద వాటి రేట్ కూడా ఉంటుందండి. ఇలా మనం ఇంటి డిజైన్స్ అన్ని క్రాస్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక కంప్లీట్ ఫర్నిచర్లోకి ఎంటర్ అయిపోతామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని రకాల సోఫాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని సోఫాస్ ఉంటాయి. అట్లాగే మంచి కొత్త ట్రెండ్స్ స్టూల్స్, మంచి కాస్ట్లీ నుంచి రీజనబుల్ ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్టూల్స్ ఉన్నాయండి. అట్లాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, మన ఆఫీస్ టైప్కి, ఇంట్లో హాల్కి అన్ని రకాల చైర్స్ ఉన్నాయండి. అట్లాగే మంచి ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ ఉన్నాయి. వెనిలా, రోజ్ అట్లా డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇవి 48 hours అయితే వస్తాయంటే కంటిన్యూస్గా.
అలాగే మన కబోర్డ్స్ని, వాల్డ్రోబ్స్ని రకరకాల వుడ్స్తో, రకరకాల కలర్స్తో కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఎదురుగా అయితే ఆ లిస్ట్ అయితే ఉంది. మనకు కనిపించే ప్రతి మోడల్, ప్రతి సెట్టింగ్ వచ్చేసి అది మనకి ఐడియా క్రియేట్ చేయడానికేనండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టీవీ చుట్టూ మనం డిజైన్ చూడొచ్చు. ఇది చూసి మనం ఇంట్లో అలాంటిది చేయించుకోవడానికి ఒక ఐడియాలా క్రియేట్ చేశారు. దాని మీద ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. లేదు మనకి ఇదే నచ్చింది అన్న కూడా మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు చూసి కస్టమైజ్డ్ ప్లైవుడ్స్తో మన రకరకాల మన టేబుల్స్ని కానీ, మన వాల్డ్రోబ్స్ని కానీ రకరకాల కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టూల్స్ అండ్ చైర్ సెషన్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ రకరకాల స్టూల్స్, అలాగే చైర్స్ వాటి ప్రైస్తో పాటు అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి. వాటిని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. కబోర్డ్స్ కూడా మనం ఓపెన్ చేసి చూడొచ్చండి. అందులో కూడా మనం ఇంట్లో ఎట్లాగైతే మనం వస్తువులు పెట్టుకుంటామో అట్లాగే వాళ్ళు సెటప్ చేసి ఉంచారు. చూడండి ఇక్కడ స్పూన్స్, ఫోక్స్ అన్నీ అట్లా ఉన్నాయి. బీరువాల్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అన్ని రకాల బీరువాలు ఉన్నాయండి. సింగిల్ డోర్, డబుల్ డోర్, త్రిబుల్ డోర్ అన్ని రకాల బీరువాలు ఉన్నాయి. అట్లాగే రకరకాల స్టోరేజ్ బాక్సులు కూడా ఉన్నాయండి. అన్ని రకాల స్టోరేజ్ బాక్స్ కలెక్షన్స్ రేట్ తగ్గట్టుగా ఉన్నాయండి. తక్కువ రేంజ్లో ఉన్నాయి, అట్లాగే ఎక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కిచెన్ రిలేటెడ్ ప్రతి వస్తువు అయితే అవైలబుల్లో ఉంటుంది. స్పూన్స్ దగ్గర నుంచి బౌల్స్, ఎవ్రీథింగ్ అండి. మన కిచెన్కి ఏమేమి వస్తువులు కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్లో బల్క్లో అయితే ఉన్నాయి. అలాగే వీటి స్టార్టింగ్ రేంజ్ కూడా తక్కువ నుంచే ఉందండి. మనకి రీజనబుల్గానే కొనుక్కునేలానే అయితే ఉన్నాయి. లేదు చాలా మంచి డిజైన్స్, చాలా కాస్ట్లీ కావాలంటే అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. జూట్తో తయారు చేసిన వస్తువులకైతే ఒక సెపరేట్ సెషనే ఉందండి. బాస్కెట్లే కానీ, స్టోరేజ్ బాక్సులే కానీ. మీడియం సైజ్ కంటైనర్, అదే మొక్కలు పెట్టుకుంటాం కదండి, అట్లాంటి కంటైనర్కి అయితే 69 రూపీస్లోనే వస్తుంది. ఇక్కడ అయితే మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ అండ్ గ్లాస్ రిలేటెడ్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. కంప్లీట్గా ప్లాస్టిక్ బాక్సులే కానీ, స్టోరేజ్ బాక్సులు, గ్లాస్ రిలేటెడ్ బాక్సులు అన్నీ ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయండి. చాలా అందమైన మంచి క్లాక్స్ 155 రూపీస్ రేంజ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి.
నేను ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా అది కాకుండా కొంచెం హై రేంజ్లో మంచి మంచి న్యూ కలెక్షన్, యాంటిక్ కలెక్షన్స్, అన్ని రకాల క్లాక్స్ కూడా ఉన్నాయి. అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి, ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే చాలా అందమైన మిర్రర్స్ కలెక్షన్ అయితే ఉందండి. చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఒక రీజనబుల్ రేట్ నుంచి ఒక హై ఎండ్ రేట్ వరకు చాలా అందమైన మిర్రర్స్ అయితే కలెక్షన్ ఉంది, మీరు చూడొచ్చు. మనం కంప్లీట్గా గార్డెన్ రిలేటెడ్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది ఒక రియల్గా చెట్లు కానీ వాటి రిలేటెడ్, నర్సరీ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్, చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ఫుడ్ సెషన్లోకి మూవ్ అయిపోతున్నాం. ఐకియా ఫుడ్ సెషన్. ఆ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించేస్తాను. ఇట్లా లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతామండి ఫుడ్ సెషన్లోకి. ఇక్కడైతే ట్రాలీస్ అయితే ఉన్నాయి. మన ప్లేట్స్ అయి పెట్టుకోవడానికి మన ట్రాలీ మనమే తీసుకోవాలి లైన్లోకి ఎంటర్ అయ్యి. ఫుడ్ మెనూ కార్డ్ డైరెక్ట్గా పైనే ఉంటుందండి. మనకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ని అక్కడికి వెళ్ళి మనం కౌంటర్లో అడిగితే వాళ్ళైతే ఆ ప్లేట్లో పెట్టేస్తారు. సో ఆ ఫుడ్ని మనం ప్లేట్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. అక్కడ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి. కుకీస్, మంచి మీట్ బాల్స్ అన్నీ ఉన్నాయండి. కాఫీ తాగాలి అనుకున్న వాళ్ళకైతే ఒక సెపరేట్గా పక్కన సెషన్ ఉందండి, కాఫీ సెషన్. మన నచ్చిన కాఫీ మనం అడిగితే వాళ్ళు ఆ కాఫీలు దాన్ని ఫిల్ చేసి ఇచ్చేస్తారు. నేను ఇట్లా నాకు కావాల్సినవి అని నా స్టాండ్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ప్యాంట్రీలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు అక్కడ ఒక బిల్లింగ్ సెషన్ ఉంటుందండి. అక్కడ మనం బిల్లింగ్ వేయించేసుకోవాలి. సో ఫైనల్లీ ఐ మీన్ ఫుడ్ కోర్ట్. దీంతో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీ నా
వీడియోని లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై బాయ్.